నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ జిల్లా కలెక్టర్ కార్యాలయం, డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ చదవాడ నాగరాణి తెలిపారు. అధికారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించుకోవచ్చునని అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosam.ap.gov.in వెబ్సైట్లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చునని అన్నారు. అర్జీల నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలుసుకోవాలన్నప్పుడు 1100కు నేరుగా కాల్ చేయవచ్చునని కలెక్టర్ చదవాడ నాగరాణి తెలిపారు. అఖిల రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘ సభ్యులైన నంబూరి మరియమ్మ, కేపీ వెంకమ్మ, పి రాధాదేవి ఇటీవల మృతి చెందిన సందర్భంగా సంఘం ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. సంఘాధ్యక్షుడు పంబి గోపాలకృష్ణమూర్తి, సీతాల వెంకటనారాయణ తదితరులు సంతాపాన్ని తెలిపారు. తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఇరగవరం మండలంలో తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఇరగవరం మండలం పేకేరులో బెల్ట్ షాప్పై దాడి చేసి షాపు నిర్వహిస్తున్న కొల్లి అప్పారావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 6 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో తణుకు ఎక్సైజ్ ఎస్ఐ బి లక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. బెల్ట్ షాప్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి హెచ్చరించారు. వీరవాసల మండలం రాయకుద్ర హై స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు కానుకొల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ప్రత్యేక అధికారి, జిల్లా అగ్నిమాపక దళాధికారి డి శ్రీనివాసరావు పర్యవేక్షణలో పాఠశాల సిబ్బంది, గ్రామ ప్రథమ పౌరాలు గెడ్డం భారతి, భాస్కర్రావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, విద్యా కమిటీ చైర్మన్ శాలా భవానీ, విద్యా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పొలిశెట్టి దాసు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులతో పాటు సుమారు 2 గంటలు యోగాసనాలు వేయించారు. పీడీ వేగ్న శ్రీనివాసరాజు, పీఈటీ బొక్క రవిప్రసాద్, పాఠశాల స్టాఫ్ సెక్రటరీ ఆర్ తులసి ప్రదీప్, యోగాసనాల జ్ఞాన గురువు కేవిడి ప్రసాద్ ధ్యాన విశిష్టత, జ్ఞానం వల్ల లాభాలు తెలిపి సామూహిక జ్ఞానం చేయించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ప్రపంచంలో మధ్య ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ ప్రభావం వల్ల భారత ప్రజలపైన, కార్మిక వర్గం పైన కూడా పడుతుందని, ఈరోజు ఇరాన్పై అమెరికా సాగించిన బాంబు దాడి ప్రపంచ పరిణామాలను తీవ్ర మార్పులకు గురి చేస్తుందని IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి తెలిపారు. ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో ఏలూరులో జరగబోయే IF2 రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం కోసం ఏలూరు కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపంలో జరిగిన IF2 అనుబంధ కార్మిక సంఘాల సమాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండ ఆగకుండానే ఇప్పుడు ఇరాన్పై అమెరికా సాగించిన బాంబుల వర్షం ప్రపంచ ప్రజలకు తీవ్ర నష్టకరమని, ఈ యుద్ధాన్ని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల పట్ల కార్మికులు రాజకీయ చైతన్యంతో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏలూరు ఏరియా సమితి కార్యదర్శిగా ఉప్పులూరి హేమశంకర్, సహాయ కార్యదర్శిగా కురేళ్ల వరప్రసాద్, అడ్డగల లక్ష్మీంద్ర ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏలూరు ఏరియా సమితి కార్యదర్శిగా ఎన్నుకోబడ్డ ఉప్పులూరి హేమశంకర్ తెలిపారు. ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక, తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాల పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా హేమశంకర్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ శనివారం ఏలూరు సిపిఐ ఏరియా సమితి 6వ మహాసభలు స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయ స్ఫూర్తి భవన్లో జరుగుతాయని పేర్కొన్నారు. ఈ మహాసభలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్, జిల్లా కార్యదర్శి మనవ కృష్ణ చైతన్య, రాష్ట్ర సమితి సభ్యులు బండి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొనున్నారని పేర్కొన్నారు. ఉప్పులూరి హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాగతంగా నిర్వహించుకునేటువంటి ప్రతి 3 ఏళ్లకు ఒకసారి మహాసభలు గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఈ ఏడాది జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా 6వ మహాసభలు నిన్న, ఈరోజు ఏలూరు నగరంలో నిర్వహించుకోవడం జరిగింది. ఏలూరు నగరంలో నిన్న ఉదయం 10 గంటలకే ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ నుండి ర్యాలీగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్దకు చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించుకోవడం ద్వారా మహాసభలను ప్రారంభించుకున్నాం. అనంతరం జరిగినటువంటి ప్రతినిధుల సభలో దాదాపు 18 డివిజన్లకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళందరూ ఏలూరు ఏరియా కార్యదర్శిగా పెట్టిన కార్యదర్శి నివేదిక, అలానే పార్టీ అకౌంట్కి సంబంధించి చర్చించి
దాన్ని ఆమోదించిన తర్వాత భవిష్యత్తు ఉద్యమాలకు సంబంధించి ఏలూరు ఏరియాకి నూతనంగా 19 మంది కౌన్సిల్ సభ్యులతో 2 ఆహ్వానితులతో 21 మంది సమితిని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ సమితి ఎన్నిక జరిగిన తర్వాత ఏలూరు ఏరియా కమిటీగా 7 సభ్యులు, 1 ఆహ్వానితులుగా ఏలూరు ఏరియా కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ఏలూరు ఏరియాకి సంబంధించి ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలపైన భవిష్యత్తు పోరాటాలకు సంబంధించి అనేక తీర్మానాలను రూపొందించుకోవడం, భవిష్యత్తు ఉద్యమాలని నిర్మాణం చేయడం కోసం ఆ మహాసభల్లో చర్చించడం జరిగింది. ఈనాటి బంగారు మాట. సంతోషాన్ని చేరడానికి 2 మార్గాలు. ఒకటి ఉన్న పరిస్థితిని సానుకూలంగా మార్చుకోవడం, రెండోది మన ఆలోచన తీరును మార్చుకోవడం. ఆస్కార్ వైల్డ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.